హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో అయితే కాకరకాయ ఇగురు మాట వండాను అండి ఇంట్లోని. అయితే చాలా అంటే చాలా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కళాయి పెట్టుకొని అందులోనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు అయితే కోసి వేసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొద్ది కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత కాకరకాయ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాక అది కూడా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. కలుపుకోవాలి, బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత 2 టమాటాలు అయితే వేసుకున్నానండి. చిన్న ముక్కలు కోసుకొని 2 టమాటాలు వేసుకున్నాను. 1/2 స్పూన్ అయితే పసుపు వేసానండి. 1 స్పూన్ అయితే కారం వేసాను. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. కాకరకాయ ఎగురుగా అయితే మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూపించే విధానంలో బాగా కలుపుకొని అన్నీ మగ్గిపోతుందండి. టమాటాలు అన్నీ బాగా మగ్గిపోవాలి. మూత పెట్టి అలా వదిలేయాలి సిమ్లోని. చూసారా, మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఆయిల్ అయితే అలా తేలాలి. మ్యాక్సిమం అన్నీ బాగా ఉడికిపోయిందండి. కర్రీ అయితే అలాగా తయారైతే మనకి రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇదైతే చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.